దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం సార్, మొన్నటి వరకు ఏదో శాంతి ఇది అది అని చెప్పేసి యుద్ధం ముగిసింది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేలోగానే వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ వార్ 2.0 అంటూ రెండు దేశాలు కయ్యానికి కాలు దూవుతూ ఉన్నాయి. ఏం జరుగుతుందంటారు? అంటే 85 అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ ఒకటేసారి దాడి చేసింది అని అంటే ఇది కంప్లీట్గా ఒక మ్యాసివ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అనుకోవచ్చు అంటారా? అమెరికా ఎందుకు కనిపెట్టలేకపోయింది? ఒకటి ముఖ్యంగా ఏమిటంటే ఇది ఎందుకు జరిగిందంటే ఒక ఖతార్ గ్యాస్ షిప్ మీద ఒక సౌదీ అరేబియా షిప్ మీద అటాక్ చేశారు. వాళ్ళు రెండు దారులు ఉన్నాయి, ఒకటేమో ఇరాన్ దారి తెలుసంది నుంచి, ఇంకోటి ఒమాన్ దారి. ఒమాన్ దారి నుంచి వెళ్తున్నప్పుడు చేశారు. ఆ దేశాలు కూడా రెచ్చిపోయింది, ఆ దేశాలు కూడా చాలా ఫీల్ అవుతున్నాయి ఇరాన్ కంట్రోల్ చేయాలని. ఇరాన్ చేసేది ఏంటంటే ఇలాగ మనం చేస్తూ ఎరగొడుతూ ఒప్పుకున్నట్టుగా వాళ్ళకి విసుకొచ్చేటట్టుగా చేయాలి అమెరికన్స్. కానీ విసుకొచ్చేస్తే మనం వదిలేస్తాం. హార్మోస్ జల్సాన్ని ఇరాన్స్కి వదిలేస్తే మొత్తం వాళ్ళకి విశేషమైన ఆదాయం వస్తుంది. ఇంకా వాళ్ళకి ఆయిల్ అమ్ముకునే ఆదాయం కంటే దీని మీద ఎక్కువ వస్తుంది. రోజుకి 150 పెద్ద నౌకలు వెళ్తాయి. ఆఫ్టర్ ఆల్ మేము ఎంత ఒక $2 మిలియన్ చేస్తా ఉన్నారు, ఇప్పుడు ఒక $500,000 ఛార్జ్ చేస్తామంటే వాళ్ళకి వచ్చే ఆదాయం దాని మీద చమురు కంటే ఎక్కువ వస్తాయి. అంత సింపుల్గా వచ్చేస్తుంది. వాళ్ళు వదలరు. వాళ్ళు విసికిచ్చి మన హక్కు మీద ఏర్పడదాం అనుకున్న పొరపాటు. రెండో పక్కన జరిగింది ఏంటి, ఆ గల్ఫ్ దేశాలన్నీ వాళ్ళు ఏదో మనం ముస్లిమ్స్ అన్నీ చెప్పుకున్నారు, మనం ఏదో సెటిల్ అవుదామంటే అవ్వదు. ఇది ఇరాన్తో ఇంక లాభం లేదు. మన 1 కోటి మందిని తీసుకొచ్చి చూపెట్టింది మనం బెదిరించడానికి చూపెడుతున్నారు, ఆ శవాన్ని చూడటానికి వచ్చినట్టుగా. అన్ని లోపల జరుగుతూ ఉన్నాయి. అమెరికా కూడా 2 విధానాలు ఉన్నాయి. ఒకటి వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ ఏదో కాగితం సంతకం పెట్టి అవగొట్టేస్తే మంచిదని పాకిస్తాన్ యూతో కూర్చున్నాడు. ఇంకోటి వ్యతిరేక వ్యాన్స్ ఉన్నది అక్కడ. ఇరాన్తో అగ్రిమెంట్ వద్దు, అగ్రిమెంట్ చేయాలి. సో ఇవన్నీ నడుస్తున్నాయి. 1 and 2 కాదు, 1, 2, 3, 4, 5, 6, 7 సైకిల్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు జరిగింది ఏంటి, అది తిరిగి అమెరికా చెప్పబోతే ఎలాగా? తప్పకుండా ఇది జరుగుతుంది. అంటే దీంతో అయిపోయిందా? ఎక్కడో చోట ట్రంప్ అన్నాడు ఇంక మళ్ళీ వాళ్ళతో మాట్లాడచ్చు, మళ్ళీ రేపు వెళ్ళండి మళ్ళీ మాట్లాడవచ్చు. తర్వాత మీరు అడిగింది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఏం లేదు. వాళ్ళు మిసైల్ వేస్తూ ఉంటే మిసైల్ ప్రొటెక్షన్ లేదు అమెరికా దగ్గర. మిసైల్ ప్రొటెక్షన్ లేదు. మిసైల్ ప్రొటెక్ట్ చేయాలంటే ఒక మిసైల్ వస్తుందంటే ఇంకో మిసైల్ వేయాలి. వచ్చే మిసైల్స్ చౌక మిసైల్స్ అమెరికా దగ్గర ఉన్నాయి, చాలా ఎక్స్పెన్సివ్ మిసైల్స్ అయిపోయినాయి. సో కొంచెం డ్యామేజ్ తీసుకోవచ్చు, పర్వాలేదు. ఆ క్యాల్కులేషన్లో కూడా వాళ్ళు ఉన్నారు. అమెరికన్ దగ్గర వాళ్ళ ఆర్మీ అంతా చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నడుస్తుంది, మనకంటే చాలా అడ్వాన్స్. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ఈసారి ఆ మిసైల్ వచ్చి మన ఎయిర్పోర్ట్ మీద పడితే నష్టం ఎంత, మనం కొత్త మిసైల్ కౌంటర్ మిసైల్ వేస్తే ఎంత నష్టం అని క్యాల్కులేషన్ చేసుకుంటూ వర్క్ చేస్తున్నారు. టైం కోసం వాళ్ళు ప్లే చేస్తున్నారు. సో ఇది మళ్ళీ కూర్చుంటారు, నాకు సందేహం లేదు. మాట్లాడుకుంటారు, మళ్ళీ కూర్చుంటారు. ఎందుకంటే ఇరాన్కి అవసరం. ఇరాన్కి ఏం అవసరం? కూర్చోవటం, గొడవ పెట్టుకోవటం, లేచిపోవటం, మళ్ళీ కూర్చోవటం, మళ్ళీ గొడవ పెట్టుకోవటం, మళ్ళీ లేచిపోవటం. కూర్చుంటే ఏదో రీజనబుల్గా ఉన్నారు ఇరాన్ అని ఆశ. వాళ్ళు లేచిపోవటం అంటే వీళ్ళు వాళ్ళనే మనం ఏదో మోసం చేశారు. సో ఎంత సైకాలజీ ప్రకారంగా చేస్తారో. అదర్ సైడ్ కూడా ఫూల్స్ కాదు కదా. అదర్ సైడ్ కూడా తెలుసు ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయలేము. సో ఈ క్లాస్ జరుగుతూ ఉంది. రేపు పొద్దున మళ్ళీ మనం కలిసి మాట్లాడుకుంటాం అంటారా? ఒకటి. దీంతోపాటు నిన్నటి నుంచి ఏమైంది, ఇప్పటి వరకు ప్రపోర్షనల్ తమాషా అంటారు తెలుగులో, తమాషా ప్రపోర్షనల్ అటాక్స్ ఇస్తారు. ఇప్పుడు అమెరికా ఏమన్నది, ఇది తమాష్ కాదు, ఇది పనిష్మెంట్ అన్నారు. శిక్ష వేస్తున్నాం, ఎంత దెబ్బ కొట్టాం వాళ్ళని. సో ఇది ఆ స్టేజ్కి వచ్చింది. యుద్ధం ఏ పక్కనైనా వెళ్ళదు. కానీ నా వ్యూ ఏంటంటే వాళ్ళు కూర్చుంటారు. ఇరాన్కి తప్పదు. తర్వాత ఇరాన్ కూడా బ్యాలెన్స్ చేసేది ఏంటంటే వాళ్ళకి చాలా పెద్ద రిసోర్సెస్ ఉన్నాయి ఇరాన్కి. అమెరికాలో లాబింగ్ చేసేవాళ్ళు డబ్బులు తీసుకొని 45 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం, అమెరికన్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం, మనమే సెట్ అయిపోతాం. చాలా ప్లాన్స్లో ఉన్నారు. మరి ఇవన్నీ అవుతాయా? ఇరాన్ కంట్రోల్లోకి వచ్చేస్తుందా గల్ఫ్లో? ఇంకా అప్పుడే చెప్పలేము. కానీ
జరిగింది ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఒప్పందానికి వచ్చారో స్విట్జర్లాండ్లో ఆయిల్ ధరలు పడిపోయినాయి 2 వారాలు బాగా పడిపోయాయి బాగా. ఇంకొక వారం కూడా ఇలా జరిగి ఉంటే మొత్తం భారతదేశం లాంటి దేశాల దగ్గర పూర్వం ఎంత స్టాక్ ఉన్నదో అంత వచ్చేస్తుంది. సో అది కూడా మనం కన్నేస్తా చూడాలి. సో మళ్ళీ కూర్చుంటారు టాక్స్ కోసం, ఎందుకంటే అమెరికా చాలా యాక్షన్ తీసుకున్నారు. ఇరాన్కి ఇచ్చిన కన్సెషన్స్ అన్నీ తీసేసింది. మళ్ళీ నువ్వు ఎవరో వాళ్ళు ఆయిల్ కొనడానికి వీల్లేదని చెప్పారు, ఎన్నెన్నో కన్సెషన్ తీసేసింది. సో చూద్దాం. బట్ ఇది ఈజీగా అయిపోతుందా సొల్యూషన్ అంటే ఈజీగా రాదు. ఇరాన్ ఏమవుతుంది, పీస్ కోసం కాదు, వాళ్ళకి కావాల్సిన అగ్రిమెంట్ వస్తే ఈ యుద్ధం మనం గెలిచినట్లు లెక్క. అంటే అసలు ఇస్లామాబాద్ ఒప్పందంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి సార్? ఎందుకు ఇరు దేశాలు కూడా దానిపైన సంతకం చేసుకొని మళ్ళీ దాన్ని ఎందుకు పక్కన పెట్టేశాయి? ఎందుకు ఆ ఒప్పందాన్ని గౌరవించట్లేదు రెండు దేశాలు? ఇస్లామాబాద్ ఏప్రిల్ 13తో అయిపోయింది. తర్వాత వెళ్ళి స్విట్జర్లాండ్లో కూర్చున్నది, అది వారం రోజుల క్రితం అయిపోయింది. ఇప్పుడు పనిచేసేది ఏంటంటే స్విట్జర్లాండ్ ఒప్పందం, స్విస్ ఒప్పందం. ఇస్లామాబాద్ మర్చిపోయాడు. అప్పుడు ఇస్లామాబాద్ నుంచి స్విస్కి వచ్చింది ఏంటంటే పాకిస్తాన్ చెప్పే థియరీని ఏదో కాగితం మీద సంతకం పెట్టాయి. ఇరాన్కి చెప్తున్నా, కాగితం వాళ్ళకి పడేద్దాం, నువ్వు ఆయిల్ అమ్ముకోవచ్చు. 2-3 సంవత్సరాల తర్వాత ఈ కాగితం ఎవరికి జ్ఞాపకం ఉంటుంది? డొనాల్డ్ ట్రంప్ ఉండడు, నువ్వు బలం వచ్చేస్తుంది నీకు ఆ టైంలో, ఇంకా నువ్వు మిసైల్స్ టచ్ చేసుకుంటావు, ఇంకా బలం వచ్చేస్తుంది. ఈ పాకిస్తాన్ చెప్పడం అమెరికా కూడా అందింది. సో స్విట్జర్లాండ్కి మార్చారు. స్విట్జర్లాండ్కి మార్చిన డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే అర్జెంటుగా ఏదో కాగితం మీద సంతకం పెడితే ఒక ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోతే మనం మొదలుగా వెళ్ళిపోవచ్చు. ఆయన ప్రయారిటీ అది. టైం తీసుకుందాం, తప్పదు మనకి, ఈ యుద్ధంలో టైం తీసుకుందాం, మనకే టెన్షన్ ఆయన చేసింది. సో ఒప్పందంలో ఏదో రకంగా సంతకం పెట్టేశారు అమెరికా. ఆయన బర్త్డే కూడా ఉంది కదా ఆ రోజు, ఖచ్చితంగా ఆయన ఆ రోజు బహుమతి ఇచ్చేద్దాం అనుకున్నారు. సంతకం పెట్టాడు. వాళ్ళని అక్కడ కూడా థ్రెటన్ చేశాడు, మీరు సంతకం పెట్టకుండా వెళ్తారా, దారిలో చంపేస్తాం అన్నారు. ఓపెన్గా అన్నాడు, నేనేం తప్పు చెప్పట్లేదు, దారిలో చంపేస్తాం, మీరు వెళ్ళేటప్పటికి ఆ దేశం కూడా ఉండదు అన్నాడు. అంత డైరెక్ట్గా ట్రంప్ బెదిరించి వాళ్ళని కూడా సైకాలజీ చేస్తున్నారు. ప్లెయిన్గా కన్క్లూడ్ చెప్పి మీరు అడిగిన ప్రశ్నకి కూర్చుంటారు, మాట్లాడతారు, మళ్ళీ తగు వస్తారు. ఎందుకంటే ఇరాన్కి అదేం నష్టం లేదనుకుంటున్నా, కానీ ఇరాన్ కూడా చాలా నష్టపోయింది. మేమేం దెబ్బతినలేదు, బయటికి బాగా వచ్చాం, చాలా హ్యాపీగా ఉన్నాం చెప్పడం అది కరెక్ట్ కాదు. ఇరాన్ చాలా దెబ్బతిన్నారు. ఎందుకు దెబ్బతిన్నారంటే 47 సంవత్సరాలు వాళ్ళ మీద ఎవరు అటాక్ చేయలేదు. చేశారు కదా. ఇప్పుడు ఒక ఊరిలో ఒక రౌడీ ఉండి నన్ను కొట్టారు, నేను చచ్చిపోలేదు ఇంకా ఉన్నానంటూ వేరు కొట్టారు కదా, మొదటిసారి కొట్టారు కదా గ్యాంగ్స్టర్ని. అది ఆ చేంజ్ వచ్చినప్పుడు ఇరాన్ అటాక్ జరిగింది. ఇరాన్ వాళ్ళకి పరువు నష్టం, అధైర్యం అన్నీ వచ్చాయి. చెప్పుకోరు కదా ఇవన్నీ. ఆ రూబికాన్, ఆ లైన్ క్రాస్ అవేర్ అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేయటం యూరోప్ చేయలేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు ఎవరు చేసే శక్తి, ధైర్యం లేదు. గుండె ధైర్యం ఉండాలి ఇలాంటి పనులకి. గుండె ధైర్యం ఉన్న మనిషి, లెక్క పెట్టని మనిషి, పూర్తి కాన్ఫిడెన్స్ ఉన్న మనిషి కాబట్టి అటాక్ చేశారు. అది ఇరాన్ గ్యారెంటీగా ఆ భయం, ఆ బాధ ఉన్నది. సైకలాజికల్గా డ్యామేజ్ కూడా అవ్వారు. అది చెప్పుకుంటారా? చెప్పుకోరు, కానీ చేశారు కదా. మన భారతదేశం సింధు చేసిందంటే పాకిస్తాన్ ఇంతవరకు వస్తారు అనుకోలేదే. మా దగ్గర ఏదో యాటమ్ బాంబులు ఉన్నా వేసేస్తామని భయపడిపోతున్నారు అనుకున్నారు. ఎప్పుడైతే లైన్ క్రాస్ చేసామో అప్పుడు మ్యాడ్ మ్యాన్ థియరీ అని వస్తుంది. అంటే పిచ్చోడు థియరీ పనిచేయడం మొదలు పెడతాడు. ఏదైనా చేస్తాడు, వాడికి అంతు లేదు, తెలియదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి, అదర్ సైడ్ థింక్ చేసేది ఇరాన్కి. సో డ్యామేజ్ అవ్వింది ఇరాన్. ఏదో రకంగా వాళ్ళకి శాంతి కావాలి, కానీ మా టర్మ్స్ మీద కావాలి, కొద్దిగా పై చేయి కావాలి, జలసంధి మీద కొద్దిగా కంట్రోల్ కావాలి, దారైనా చూపెడతాం, గైడ్ అయినా చేస్తాం, ఏదో మాకు ఇన్స్టిట్యూషనల్ కంట్రోల్ కావాలి. టర్కీకి ఎలాగున్నది, ఒక చోక్ పాయింట్లో బ్లాక్ సీ అని నల్ల సముద్రం నుంచి మెడిటరేనియన్కి వచ్చే దారిలో టర్కీదే కంట్రోల్. అలా మాకు ఇవ్వండి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, చక్రాల్లో చక్రాలు ఉన్నాయి.